యాదాద్రి ఆలయం దేశానికి ఆదర్శంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందుకోసం దేశంలో వివిధ ప్రముఖ ఆలయాల్లో అమలవుతున్న పద్ధతులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. యాదాద్రిని దేశంలోనే అత్యద్భుత దేవాలయంగా తీర్చిదిద్దాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఆధ్యాత్మికత, భక్తి భావన, పవిత్రత, ప్రకృతి రమణీయత, పర్యాటక ప్రాముఖ్యత ఉండేలా యాదాద్రికి కొత్త రూపం ఇవ్వాలని సూచించారు. ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ, నిర్దిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. 1,00,000 మందికి పైగా భక్తులొచ్చినా దర్శనంతో పాటు వసతికి ఇబ్బందులు లేకుండా పునర్నిర్మాణం ఉండాలన్నారు. యాదాద్రి అభివృద్ధిపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు సీఎం. ఇటీవల యాదాద్రికి భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సెలవు రోజుల్లో, ప్రత్యేక సందర్భాల్లో 1,00,000 మందికి పైగా భక్తులు వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా యాదాద్రిలో ఏర్పాట్లు ఉండాలన్నారు సీఎం. గుట్ట మీదకొచ్చే భక్తులకు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున యాదాద్రికి నలువైపులా 4 లేన్ల రోడ్లు నిర్మించాలన్నారు. 4 లేన్ల రింగు రోడ్డు, ప్రదక్షిణ మార్గాలు, మాడవీధులు నిర్మించాలని సూచించారు. ప్రధాన గుట్టకు అభిముఖంగా ఉండే పెద్ద గుట్టపై అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలు నిర్మించాలన్నారు. ఈశాన్య భాగంలో 13 ఎకరాల విస్తీర్ణంలోని గుట్టపై ప్రెసిడెంట్ సూట్ నిర్మించాలని, ఇప్పుడున్న బస్టాండ్, బస్ డిపోలను మరో చోటికి మార్చాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాలు యాదాద్రిలో ఉండేలా చూడాలన్నారు సీఎం. అవతారాల విగ్రహాలను ఎక్కడ ప్రతిష్ఠించాలి, ఏ పద్ధతిని ఏర్పాటు చేయాలనే విషయంలో ఆధ్యాత్మిక పెద్దల సలహాలు తీసుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణమంతా దైవ స్తోత్రాలు, కీర్తనలు వినిపించేలా సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గుట్ట కింది నుంచి పైకి భక్తుల్ని తీసుకెళ్లడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు వచ్చిపోవటానికి వీలుగా వేర్వేరు మార్గాలు నిర్మించాలన్నారు కేసీఆర్. గుట్ట పైన, కింద వ్యాపారం చేసుకునే వారి జీవనోపాధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి అందరికీ గదులు కేటాయించాలన్నారు. తొందరపాటు జరగకుండా పక్కా ప్రణాళికతో పనులు జరిగేలా చూడాలన్నారు. దేశంలోని వివిధ దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవలను అధ్యయనం చేసేందుకు అధికారులు, ఆలయ నిర్మాణ శిల్పులు, రూపకర్తలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి సూచనలివ్వాలన్నారు కేసీఆర్.